హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ అండి, దండోత్ప్రణం అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఒక్క నిమిషం. ఓకే అండి, అందరికీ ప్రణామాలు, ధన్యవాదాలు. కొంచెం క్షమించాలి, లేట్ అయింది. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 53వ శ్లోకాన్ని మనం చూసుకుంటున్నామండి. అందరికీ కూడా స్వాగతం. హరే కృష్ణ అండి, దండోత్ ప్రణామం అండి అందరికి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే అందరికీ దండోత్ ప్రణామం. ముందుగా మనం ప్రణామంత్రాలు చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరిం యత్కృపాకరం తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం. మనము 2వ అధ్యాయము 53వ శ్లోకాన్ని మనం చూసుకుంటున్నాము. 53వ శ్లోకం ఒకసారి చేద్దాం. శృతి విప్రతిపన్నాతే యదాస్యాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగం అవాప్యసి. శృతి విప్రతిపన్నాతే యదాస్యసి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగం అవాప్యతి. నీ బుద్ధి ఎప్పుడు వేదములందలి మృదుమధురమైన భాషచే కలతనొందకుండా ఆత్మానుభూతి స్థితి యందు స్థిరమై ఉండజాలునో ఇప్పుడు నువ్వు దివ్య చైతన్యాన్ని పొందుతావు. హరే కృష్ణ అండి. శ్లోకం చదువుతారు ఎవరన్నా? ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ గారు చదవండి, శ్లోకం చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. శృతి విప్రతిపన్నా తే యదాస్తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి సదా యోగం అవాప్స్యసి. అనువాదం చదవమంటారా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందినవాడవవుతావు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండోత్ ప్రణామం. గీతా కుశలదేవి దాస్ మాతాజీ శ్లోకం చదువుతారు ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. శృతి విప్రతిపన్నా తే యదాస్యాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ప్రభుజీ చదవమంటారా? చదవమంటారు. ఎప్పుడు నీ బుద్ధి వేదములందలి మృదుమధురమైన వాక్కులచే కలతనందక ఆత్మానుభూతి అనడి సమాధి యందు స్థితమగును అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. నెక్స్ట్ స్వప్నలత మాతాజీ ఒకసారి చదువుతారు. హరే కృష్ణ. హరే ప్రభుజీ, దండవత్ ప్రణాం. దండవత్ ప్రణామం. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగం వాప్స్యసి. ఎప్పుడు నీ మనసు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడవవుతావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ. ఉమాపతి కృష్ణ సేవదాస్ ప్రభు గారు 23వ శ్లోకం యొక్క భాష్యాన్ని
భక్తి వేదాంత భాష్యాన్ని ఒకసారి చదవండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. జై ప్రపాద్ శిల ప్రపాద్కి జై. ఎవరైనా సమాధి మగ్నుడైనాడని చెప్పినచో అతడు శ్రీకృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి నొందినవాడని అర్థము. అనగా సంపూర్ణ సమాధి యందు నెలకొనిన మానవుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు ఎని తత్వముల అనుభూతిని పొందియుండును. తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడననియు మరియు శ్రీకృష్ణు పట్ల భక్తియుత సేవయే నిజమైన స్వధర్మమని ఎరుగుటియే ఆత్మానుభూతి ఎందలి పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేక శుద్ధ భక్తుడు ఎన్నడును వేదముల మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకములను పొందుటకై కామ్య కర్మల యందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధము పొందును కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములన్నింటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగును. దాని కొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను మాత్రమే నిర్వహింపవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. ఓకే ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మనము భగవద్గీతలో భగవంతుని యొక్క మనం చెప్పిన 2వ అధ్యాయం 54వ శ్లోకం నుంచి మళ్ళా మనం వేరే యొక్క విభాగంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే ఒకసారి ఈ యొక్క 2వ అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, హరే కృష్ణ ప్రభు, నా మాట వినపడుతుందా? వినపడుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే అండి. ఇప్పుడు మనము ఈ భగవద్గీత మొత్తానికి 2వ అధ్యాయము సారాంశం లాంటిది చెప్తున్నాము. అయితే 53వ శ్లోకం అనేది ఒక కీలకమైన మరుపు లాంటి కూడా ఒక శ్లోకంగా చెప్పవచ్చు. ఇంతకుముందు ఈ శ్లోకాలకి దీనికి సంబంధాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మనం ఈ అధ్యాయం చూసుకుంటే 1 నుంచి 35 శ్లోకాల వరకు మరి చూసుకుంటే భగవద్గీత 2వ స్కందం 2వ అధ్యాయం 1 నుంచి 30 శ్లోకాల వరకు చూసుకుంటే ఆయన యుద్ధం చేయనని చెప్పేసి ఆయన ఏదైతే అప్పుడు నేను నీ శిష్యుడని చెప్పిన తర్వాత వెంటనే అతను ఆత్మ గురించి, దేహం గురించి, దాని వ్యత్యాసం గురించి మనకి బోధిస్తాడు అనమాట. కేవలం అప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఏం చెప్తాడు స్వామి ఆ విభాగంలో, యుద్ధం చేయమని కాకుండా నువ్వు ఫలితంపై ఆశ లేకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పేసి. అంటే ఏంటి దాని యొక్క విభాగంలో కృష్ణుడు చెప్పిన యొక్క అర్థం ఏంటంటే, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా వ్యవహరించాలో ఇక్కడ చెప్పడానికి ఒక పునాది అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ మరి 41 నుంచి 46 శ్లోకాల్లో చూసుకుంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ కర్మకాండల యొక్క సమస్య ఎలాగుంటుంది, కర్మకాండలు విమర్శిస్తూ మరి మాయా మృదుమధుర వాక్కుల గురించి ఎలా ఉంటుందో చూస్తూ ఇక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. పుష్పితాం వాచ్యం అంటే రంగురంగుల వాటికి అలంకృత వాటి మీద వెళ్ళవద్దు, దయచేసి వాటిని ఆకర్షిత అవ్వద్దు, స్వర్గ సుఖాల కోసం, భోగాల కోసం, యజ్ఞయాగాదుల కోసం అలా వెళ్ళొద్దు, నిశ్చయమైన బుద్ధి కలగదు, నిశ్చయమైన బుద్ధిలో ఉండాలని చెప్పేసి చెప్పుకుంటూ మరి ఇక్కడ 53వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, శృతి విప్రతిపన్నాహ అంటే ఏమిటి పదం ఇక్కడ ప్రత్యేకంగా వాడారు ఏంటంటే, ఈ వేదాల వల్ల కలిగే గందరగోళం అనే పదానికి ఇక్కడ మూలం. అందువల్ల మనము దయచేసి వేదాల్లోని భౌతిక ప్రలోభాలకి మనము ఎట్టి పరిస్థితుల్లో లోను కాకూడదని చెప్పేసి మనకి హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల మనము ఖచ్చితంగా ఏం చెప్పారంటే 52 దీనికి లింక్ ఎట్లా అంటే 47 నుంచి 52 శ్లోకాల్లో మనకి ఇక్కడ ఒక ముఖ్యమైన శ్లోకం వస్తుంది. 47 నుంచి 52 శ్లోకాల మధ్యలో కర్మణ్యేవాధికారస్తే అంటే మనం ఏం చేయాలి, ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి. అది కేవలం బుద్ధి ద్వారానే, అంటే బుద్ధి శుద్ధి అయితే గానీ మనకి రాదనమాట. అందువల్ల ఈ మోహకలిలం అంటే మాయాజాలాన్ని దాటవచ్చు అని చెప్పేసి బుద్ధి ద్వారా, శుద్ధి అయిన బుద్ధి ద్వారా మనం చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఈ మరి మంచి బుద్ధి వస్తుందో, ఈ బుద్ధి వల్ల ఏమవుతుందంటే ఈ దట్టమైన మోహం అనే ఒక దట్టమైన అడవి నుంచి దాటినప్పుడు నువ్వు ఏది వినాలో ఏది వినకూడదో ఏం చేయాలని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అని చెప్పేసి చెప్తూ మరి ఆ విధంగా మనం వైరాగ్యం పొందిన తర్వాత మరి మనిషి స్థితి ఎట్లా ఉంటుంది అనే సమాధానమే మనకి 53వ శ్లోకంలో మనకి చక్కగా చెప్తున్నారు అనమాట. 53 శ్లోకాల్లో మనకి ఏమిటి అనే విషయాన్ని మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు అనమాట.
హరే కృష్ణ. ఒక నిమిషం. ఓకే అండి, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. హరే కృష్ణ. ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా అర్థం చేసుకోవాల్సింది అంటే వేదాలు అనేవి మనకి ఒక నిచ్చెనలాగా పనిచేస్తాయి. ఈ వేదాలు అంటే మనల్ని పైకి ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి మనము ఒక నిచ్చెనలాగా ఉంటుంది. అయితే మనం ఏంటంటే నిచ్చెనలాగా అది ఉపయోగపడుతోంది కాబట్టి మనం నిచ్చెన పట్టుకుని వేలాడకూడదు. దాన్ని చూసుకుని మనం భగవద్ధామం వెళ్ళటానికి కొన్ని ముఖ్యమైన విషయాలు దీంట్లో ఉంటాయి కాబట్టి దాన్ని మనము అనుసరించాలని చెప్పి దాన్నే పట్టుకుని దాంట్లో ఉన్న మధుమధుమైన వాక్యాలకు మీరు వెళ్ళవద్దు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఆ విధంగా చేసుకున్నట్టయితే మనకి సమాధి స్థితి అనేది ఒకటి చక్కగా సమాధి స్థితిలోకి రావడానికి మీకు అవకాశం లభిస్తుంది. మనం ఈ విధంగా సమాధి స్థితిలో అంటే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, సమాధి స్థితిలో ఉండటం అంటే కళ్ళు మూసుకొని కూర్చోటం కాదు, 24 గంటలు కృష్ణ చైతన్యంలో మనము నెలకొని ఉండటం అని చెప్పేసి. అంటే ఎవరైతే పూర్తిగా ఈ యొక్క స్థితిలో ఉన్నారో, సమాధి స్థితిలో ఉన్నారో వాళ్ళు అప్పుడు బ్రహ్మన్ మరియు పరమాత్మ భగవాన్ యొక్క పూర్తి స్థితిని తెలుసుకొని ఉంటారు అని చెప్పేసి, దివ్య చైతన్యంలో ఉంటారని చెప్పేసి అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కృష్ణ చైతన్యం చేయటమే అంటే కృష్ణ చైతన్యంలో 24 గంటలు ఉండటమే నా ఏకైక కర్తవ్యం అని చెప్పేసి అప్పుడు అతను చాలా ఆనందంగా కృష్ణ సంబంధంలో ఉంటాడని చెప్పేసి మనకు చెప్తూ, ఆ విధంగా గనక మనం ఉన్నట్టయితే ఆచార్యుల వాక్కులను చాలా సక్రమంగా నిర్వహించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. మరి మనం చూసామంటే సంపూర్ణ కృష్ణ చైతన్య సమాధి మగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతను మన ఇంతకుముందు శ్లోకాలను చెప్పాడు. కృష్ణుడు మనకి ఎవరైతే మాధవేంద్రపురి మహారాజు గురించి చెప్పారన్నమాట. ఆయన నేను పూర్తిగా భగవత్ సేవలోనే ఉన్నానని చెప్పేసి ఆయన తన యొక్క నేను ఏం వేరే కార్యక్రమాలు చేయలేకపోతున్నానని కూడా చెప్పాడు అనమాట. మనం చూసుకుంటే మన మాధవేంద్రపురి మహారాజు గారి యొక్క స్టోరీ చూసుకున్నట్టయితే ఆయన బృందావనంలో మరి గోపాలుడు ఆయనకి ఒక నాకు బాగా వేడిగా ఉంది, నేను ఉండలేకపోతున్నా, దయచేసి నాకు చందనం తీసుకుంటా అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఆయన చూస్తే పండు ముదుసలి వయసు అయినప్పటికీ ఆయన ఈ ఆజ్ఞని చెప్తే కొన్ని వందల మంది ఆచరించేవాడు ఉన్నారు. అయినప్పటికీ స్వయంగా ఆయనే వెళ్ళి మరి తర్వాత ఎంత పండు వయసులో ఎంతో కష్టపడి ప్రయాణం చేస్తూ బృందావనం నుంచి జగన్నాథ్పురి బయలుదేరని చెప్పేసి ఆయన వెళ్ళి తర్వాత రేవుణలో వారు అక్కడ ఉండటం, తర్వాత అక్కడి నుంచి జగన్నాథ్పురి వెళ్ళటము, ఆ యొక్క చందనం తీసుకొని రావడానికి రిటర్న్ రావడం కూడా జరిగింది. అంటే ఏంటంటే సంపూర్ణమైన సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి వారు 24 గంటల కృష్ణ చైతన్యంలోనే కృష్ణుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను కృష్ణ కార్యాలను చేయటమే నా కర్తవ్యం అని చెప్పేసి ఆయన చూస్తున్నారు. అట్లాగే మనం చూసుకున్నట్టయితే శిల ప్రభుపాదుల వారు దీనికి ముఖ్యంగా శిల ప్రభుపాదుల వారి యొక్క సంపూర్ణమైన మనం వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వారు మరి యొక్క ఏదైతే ఆధ్యాత్మిక ఆచారుడు ఇచ్చిన ఆదేశాలని ఉల్లంఘించకుండా అంటే దాని కోసం ఆయన 42 సంవత్సరాల ప్రయత్నం చేశారన్నమాట. ఆధ్యాత్మిక ఆచారుడు ఇచ్చిన ఆదేశాలను సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉండడానికి వారు అంటే మనందరికీ ఒక మార్గనిర్దేశం చేశారన్నమాట. ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి, ఒకటి భగవత్ ప్రచారం చెయ్యి పశ్చిమ దేశాలకి అని చెప్పేసి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా పుస్తకాలు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పినప్పుడు రెండింటికి కోసం ఆయన ఒక
బీబీటీ ట్రస్ట్ అని చెప్పేసి మన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అనేది ఒక రెండో ఆజ్ఞ కోసం, మొదటి ఆజ్ఞ కోసం ఇస్కాన్ సంస్థని స్థాపించారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కృష్ణ చైతన్యాన్ని పంచారు. అంటే వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను, వారు అటు గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా, తర్వాత సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణమైన సమాధి స్థితిలో వాళ్ళు ఉన్నారని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం. అందువల్ల గురువు గారు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నారో దాన్ని మనం ఇక్కడ కృష్ణుడు చెప్పిన దాన్ని అర్జునుడు చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవడానికి కోసం చెప్తున్నారు అనమాట. మనం కూడా ఏంటంటే గురువు గారు చెప్పింది జాగ్రత్తగా వింటే, శ్రద్ధగా కనుక మనము చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి నిన్న క్లాస్ లో మాకు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ గురుమహారాజు క్లాస్ లో సీనియర్ డిజేబుల్ అయిన మహారాజ్ గారు ఒక చిన్న క్లాస్ చెప్పారనమాట. ఏంటంటే అంటే మనం ఈ స్థితిలో ఉండాలి అంటే, సమాధి స్థితిలోకి వెళ్ళాలంటే, సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉండాలి అంటే మొట్టమొదటగా గురుదేవులు ఏం చెప్తున్నారో దాన్ని చాలా శ్రద్ధగా పాటించాలి, శ్రద్ధగా శ్రవణం చేయాలి, శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలి. లేకపోతే అతను సరైన శిష్యుడు కాదని చెప్పి కనిష్టాధికారి, ఉత్తమాధికారి, మధ్యమాధికారి అని చెప్పేసి చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారండి. చాలా అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. ఏమిటంటే ఆ మొట్టమొదటి ఉత్తమమైన శిష్యుడికి ఎవరు దీనికి మంచి అవగాహన అంటే మర్యాద పురుషోత్తముడైన శ్రీ రామచంద్ర భగవానుడు ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే వారు ఎప్పుడైతే మిథిల నగరానికి స్వయంవరం కోసం వెళ్ళారో, స్వయంవరం కోసం వెళ్ళినప్పుడు మరి అందరూ రాజులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క శివధనస్సు కనీసం విరటం కాదు కదా, ఎత్తను కూడా ఎత్తలేకపోతున్నారు అనమాట. మరి అంత శక్తివంతుడైనప్పటికీ కూడా ఆయన నెలకొండ ఉన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక గురువు విశ్వామిత్రుల వారు చెప్పిన తర్వాత, నాయన వెళ్ళు అని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఆయనకి ప్రణామం చేసి శివధనుస్సుని విరిచారు. విరిచిన తర్వాత జానకి మాత స్వయంవరం కోసం వెంటనే తన పూమాలను తీసుకొని వారికి వేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఆపారు. ఆపి, నాకు ఇంతవరకే ఆజ్ఞ ఉంది, నాకు ఆజ్ఞ ఇంతవరకు ఇచ్చారు కాబట్టి నేను వారి అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఆగారనమాట. అక్కడ చెప్తారన్నమాట. అంటే ఈ ఒక ఉదాహరణ చెప్తూ, చాలా ఉన్నతమైన శిష్యుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గురువు తన ఆధ్యాత్మికాచార్యుడు ఏం చెప్తున్నారు దాన్ని అతని మనస్థితిని అర్థం చేసుకోవాలి. అప్పుడు విశ్వామిత్రుల వారు ఈ యొక్క శివధనస్సు విరిచారు. కానీ వివాహం అనేది కుటుంబ వ్యవస్థ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి రావాలని చెప్పేసి తర్వాత వచ్చేదాకా ప్రాసెస్ లేట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఉత్తమ శిష్యుడు ఏంటంటే గురువు గారు ఏం చెప్తున్నారో దాని కనుక చేసినట్లయితే సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉంటారు అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పారు. ఇంకో ఉదాహరణ చెప్పారు మహారాజు. ఏం చెప్పారంటే, ఒక గురువు గారి మాట శ్రద్ధగా, అంటే మనస్సుని అర్థం చేసుకోలేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకొక ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఒక గురువు గారు తన యొక్క శిష్యులను తీసుకొని యాత్ర వెళ్తున్నారు. అయితే ఆయన ఈ యాత్రలోకి ఏమేం కావాలో కొద్దిగా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఒక రథం మీద వెళ్తున్నారు, చిన్న రథం మీద వెళ్తున్నారు. అయితే ఆ రథం నుంచి వెళ్తున్నప్పుడు దాంట్లో నుంచి ఒక పంచపాత్ర జారి కింద పడిపోయింది సంచిలో నుంచి. శిష్యుడు చూశాడు, చూసినా మెదలకుండా ఉన్నాడు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సంధ్యా సమయంలో మనకి ఇది ఆచమనం చేసుకోవడానికి చూసినట్లయితే ఆచమన పాత్ర కనపడలేదు. వెంటనే శిష్యుడిని అడిగాడు, ఆయన ఆచమన పాత్ర పెట్టలేదా నువ్వు అంటే, పెట్టాను గురువు గారు, దారిలో వెళ్తున్నప్పుడు కింద పడిపోయిందంటే, మరి కింద పడిపోయింది కదా నాయన, తీయొచ్చు కదా అంటే, గురుగారు నాకు చెప్పలేదు కదా తీయమని చెప్పి మీరు, అందుకని నేను తీయలేదు అని చెప్పారంట. నువ్వు మొదటి దాకా మూర్ఖుడిరా నువ్వు అని చెప్పేసి అరిచారంట. సరే ఈసారి ఏం చెప్పారంటే, ఏదైతే రథం నుంచి కింద పడిందో దాన్ని జాగ్రత్తగా తీసిపెట్టిన ఆయన అని చెప్పారంట. సరే వెంటనే ఏం చేశారు, ఆయన అట్లా వెళ్తూ ఉన్నది, రథం కొద్ది ముందుకు వెళ్తూ ఉంటే ఆ రథం నుంచి ఆ యొక్క గుర్రము పేడ వేస్తుంది. పేడ వేసినప్పుడు వెంటనే ఆయన దిగేసేసి ఆ గుర్రం పేడను తీసుకొని వచ్చి గురుగారు మొహం మీద ఇదిగో ఇటు పెట్టాడంట. పెట్టిన తర్వాత, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు మురుకుడు అంటే, గురుగారు మీరే కదా చెప్పారు రథంలోంచి ఏది పడితే అది మీరు నాకు చూపించమని చెప్పేసి, అందుకే పేడ పడింది, అది తీసుకొచ్చి మీకు మలం, అది అంటే ఇది మలం రా, ఇది మొత్తం మురుకుడు లాగా ఉన్నావు అని చెప్పేసి గురుగారు నిందించి, అప్పుడు శిష్యుడు అన్నంట, అయ్యా గురుగారు మీరు నన్ను అలా అనొద్దు, మీరు ఏం చెప్తే అది చేస్తున్నాను నేను, మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఒక లిస్ట్ ఇవ్వండి నాకు, దాని ప్రకారం నేను ఫాలో అవుతానని చెప్పేసి చెప్పారంట. సరే గురువు గారు ఒక లిస్ట్ ఇచ్చాడు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని చెప్పేసి మొత్తం ఒక లిస్టు ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మన రథం బయలుదేరుతుంది. రథం బయలుదేరిన తర్వాత ఆ రథం యొక్క మార్గంలో కొన్ని ఒడిదుడుకులు, మెట్టలు, పల్లము, గుంట అట్లా ఉంది. ఆ గుంటలోంచి పడి లేచినప్పుడు ఏమైందంటే, ఆ యొక్క
ఆ స్పీడ్ బ్రేకర్ లాంటి దానికి గురువు గారు ఆ రథంలోంచి కింద పడిపోయారు. కింద పడిపోతే ఆ రథం అట్లాగే తీసుకెళ్ళిపోతున్నాడు శిష్యుడు. కేక వేశాడు వెంటనే గురువు గారు. కేక వేస్తే నేను కింద పడిపోయా కదా ఆయన తీసుకెళ్ళవు ఏంటంటే, గురుగారు మీరు ఇచ్చిన లిస్ట్ లో మీ పేరు లేదు, మీరు ఇచ్చిన లిస్ట్ లో మీ పేరు లేదు, అందుకని మీరు పడితే తీసుకెళ్ళమని నాకు చెప్పలేదు కదా, అందుకని నేను తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి ఆ శిష్యుడు సమాధానం చెప్పాడంట. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు మొదటి రకం మూర్ఖుడిరా అని చెప్పేసి. అంటే మనము గురువు చెప్పిన దాన్ని ఏం చెప్తున్నామో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవాలి. ఆయన యొక్క మానసిక స్థితిని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ, అయినప్పటికీ గురువు గారు ఆ శిష్యుని వదిలిపెట్టలేదు. మూర్ఖుడు కొంచెం అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి అది తొలగించడానికి తన యొక్క కృపని ఆయన మీద కురిపించి ఆయన్ని తర్వాత మరి ఆ యొక్క నిర్దేశంలో కొంతకాలం తర్వాత ఆయన మారతాడు. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే, మాకు ఎంతవరకు చెప్పారు అక్కడ క్లాస్ లో. అందువల్ల ఏంటంటే మనము ఏం చేయాలి ఇక్కడ మన అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క యుద్ధాన్ని ఎలా చేయాలి, నువ్వు ఆత్మస్వరూపం అయ్యి నా ఆజ్ఞగా యుద్ధం చేయమని చెప్పేసి చేసినట్టు సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉంటావు అని చెప్పేసి, ఆ విధంగా ఉంటే సమాధి స్థితిలో ఉన్నట్టే అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అలాగే మనం కూడా ఏంటంటే మన గురువు ఏం చెప్తున్నాడు, ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం చాలా శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలి. ఆకలింపు చేసుకున్నట్లయితే అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇతరమైన ఇంద్రియ భోగాల పట్ల కానీ కామ్యకర్మల పట్ల కానీ మనము ఆ సంబంధంలో ఉన్నప్పటికీ కూడాను అవన్నీ కూడా కృష్ణ సంబంధమైన కర్మలు ఉంటాయి కాబట్టి మనం వాటిలో వెళ్ళము. ఆ యొక్క బాధ్యత మనం దాని మీద అటాచ్మెంట్ ఉండకుండా సంపూర్ణ మొత్తం శ్రీకృష్ణ భగవాన్ యొక్క కృష్ణార్పణం అనేది చేసుకుంటాం కాబట్టి మనకప్పుడు ఎటువంటి ప్రమాదము ఉండదంటే స్వర్గాలకు వెళ్ళాల్సిన అవసరము, నరకాలకు వెళ్ళాల్సిన అవసరము ఎటువంటివి లేకుండా మనం పూర్తిగా మనం కృష్ణ చేతిలో ఉంటే గురువు గారి యొక్క సేవలో ఉన్నాం కాబట్టి ఆయన సంపూర్ణంగా మరి భగవద్ధామానికి ఎలా తీసుకెళ్లాలో శిష్యుని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి సంపూర్ణంగా ఆయన మనకి రక్షణ కల్పిస్తుంటాడు అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్య ఆ యొక్క మాట తెలుసుకోవటం అనేది చాలా చాలా సులువైన. ఒకసారి ఎట్లాగంటే దీనికి ముందు మహాభారత యుద్ధంలో వాళ్ళ గురువు గారు ఎవరైతే ఉన్నాడు ద్రోణాచార్యుడు, అందరికీ ఈ యుద్ధం అంటే విద్య అయిపోయిన తర్వాత ఏంటంటే గురుదక్షిణ ఇవ్వడం అనేది ఒక బాధ్యత. గురుదక్షిణ ఇవ్వడం బాధ్యత అయినప్పుడు ఏమవుతుందంటే కౌరవులు పాండవులు విడిగా వెళ్ళి అందరు కలిసి వెళ్ళి గురుదక్షిణ ఏం కావాలి అంటాడనమాట. గురుదక్షిణ ఏం కావాలి అంటే అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, నా యొక్క గురుదక్షిణ ఏంటంటే మీరు వెళ్ళి మా స్నేహితుడైన ఆయన దుష్య అన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్, ఆయన్ని వెళ్ళి అతను బంధించి తీసుకొని రండి, ఎందుకంటే నాకు ఒక గోవును కూడా ఇవ్వలేకపోయాడు, అతను బంధించి తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పినప్పుడు ఎలా వెళ్తారు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఫస్ట్ దుర్యోధన్ అంటాడు నేను పూర్తి సైన్యం తీసుకొని వెళ్తాను అని చెప్తాడు అనమాట. పూర్తి సైన్యం తీసుకొని వెళ్తానంటే అప్పుడు ఆయన అంటాడన్నమాట ద్రోణాచార్యుడు, అందుకే గురువు గారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినటం నేర్చుకో. ముందు నేనేం చెప్పాను, వెళ్ళి ఆయన్ని ఈ యొక్క దుర్యోధనుడు ఏమంటాడంటే నేను వెళ్ళి అతన్ని సంహరించి తీసుకొస్తాను అని చెప్తాడన్నమాట వాళ్ళ ఫ్రెండ్ని. అప్పుడు ద్రోణాచార్యుడు అరుస్తాడు. ముందుగా ఒక ఉత్తమ శిష్యుడికి అర్థం ఏంటంటే గురువు గారు ఏం చెప్తున్నారో అతని మనసును అర్థం చేసుకో. గురువు గారు ఏం చెప్తున్నా ముందు శ్రద్ధగా శ్రవణం చెయ్యి అని చెప్తారనమాట. నేనేం చెప్పాను, అతన్ని బంధించి తీసుకొని రమ్మని చెప్పాను. నువ్వేం చెప్తున్నావు, సంహరించి తీసుకొస్తాను అంటున్నావు. అంటే ఏంటి, గురువు ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. నువ్వు ఒక లిమిట్ గీత గీసినప్పుడు ఆ గీతలోనే నువ్వు రావాలి అని చెప్తారనమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క దీని ఉదంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు గురువు గారు ఏం చెప్తున్నారో, మన ఆచార్యులు ఏం చెప్తున్నారో దాన్ని మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భగవద్ధామం వైపు తీసుకువెళ్ళటానికి నిన్న మేము వైజాగ్ వెళ్ళాము. మనతో పాటు మాతాజీలు చాలా మంది కూడా వచ్చారు, అక్కడ కలిశారు. అక్కడ గురు మహారాజు కూడా చెప్పారు, ఏమన్నారంటే ఏదైతే నా ఆజ్ఞలు పాటిస్తున్నారో, నా యొక్క నేను చెప్పిన నిర్దేశాలను చేస్తున్నారో వాళ్ళని నేను భగవద్ధామం తీసుకెళ్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. అయితే నా ఆజ్ఞని ఎవరైతే వాళ్ళు పాటించటం లేదో, వాళ్ళు పట్టించుకోవటం లేదో అది నా బాధ్యత కాదు అని చెప్పేసి చెప్పారనమాట. సో అందువల్ల మనం అర్థం కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నప్పటికీ కూడాను ఆచార్యులు చెప్పిన, శీల ప్రభుపాదులు వారు చెప్పిన
ఆజ్ఞల్ని వాళ్ళందరూ పాటిస్తున్నారు కాబట్టి మనము మన యొక్క గురువు గారు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకొని దాని ప్రకారం గనక మనం వెళ్ళినట్టయితే, అంటే సంపూర్ణమైన కృష్ణ చైతన్యంలో గనక మనం కార్యాలు చేయగలిగినట్టయితే, అదే విధంగా చెప్పాలంటే సమాధి స్థితే. దానివల్ల గురువు కృష్ణుడు ఇద్దరు సంతృప్తి చెందుతారని చెప్పేసి మనం ఇక్కడ మన విధుల్ని ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మన విధులు నిర్వర్తిస్తే అది సమాధి స్థితి కిందే ఉంటుందని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో నెక్స్ట్ అధ్యాయంలో ఇక్కడి నుంచి విభాగం మారుతుంది. ఈ సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా చేస్తుంటాడు, ఎలా నడుస్తాడు అనే విషయాలన్నీ కూడా తర్వాత మళ్ళా అర్జునుడు స్వామిని అడుగుతుంటాడు. అప్పుడు దానికి సమాధానం అంతా కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే మనకి ఈ విభాగం అంతా కూడా మనల్ని ఒక విధంగా సమాధి స్థితిలోకి వెళ్ళాలి అంటే మనకున్న ప్రధానమైన అడ్డంకి ఏంటంటే ఏదైతే ఈ బుద్ధిని మనము వశపరుచుకోవాలి, పవిత్రం చేయాలి. తర్వాత ఈ ఏదైతే అలంకృత వాక్యుల పట్ల మనము ఆకర్షితులు కాకూడదు, మాయామోహంలో పడకూడదు అని చెప్పేసి మనకి ఈ సెక్షన్ మొత్తం కూడా మనకి స్వామి చెప్తున్నారు అనమాట. ఇది చెప్పిన తర్వాత మనం నెక్స్ట్ విభాగంలోకి వెళ్తాం. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఏదన్నా ప్రశ్న ఉంటే దీనికి సంబంధించిన అడగవచ్చు. తర్వాత నిన్న మనకి ఎవరైతే రాజమండ్రి మన విశాఖపట్నం వచ్చారో దీంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు మనం వాళ్ళ అనుభవాలు కూడా చెప్పొచ్చు ఎవరైనా ఉంటే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ. గురు మహారాజ్ గారి దర్శనం దండవత్ చాలా బాగా ప్రణామాలు. జరిగిందండి. చాలా బాగా జరిగింది గురు మహారాజ్ గారి దర్శనం. ప్రవచనం చాలా బాగా విన్నామండి. జరిగిందండి. ఓకే ఓకే మందిరంలో హారతి ఇచ్చేటప్పుడు అది కూడా చాలా దగ్గరగా దర్శనం అనుగ్రహం కలిగిందండి. చాలా సంతోషంగా ఓకే ఉందండి. ఓకే. అంతమంది వైష్ణవులు కలవటము, అంతమంది వైష్ణవులు సాంగత్యం అవునండి, తీసుకోవటం, మహారాజులు తీసుకోవటము, అవును. అందరికీ కూడా చాలా ఆనందంగా చూడండి. మనందరూ కూడా చూసి కలుసుకున్నట్టు ఎట్లా ఉందంటే ఒక ఆత్మ కలిసినట్టుగా ఉంది, మన ఆత్మ తిరిగి కలిసినట్టుగా ఉంది. తర్వాత ఇప్పుడు ఏదైనా వైష్ణవుల మధ్యలో మనం యొక్క ఉన్నట్టయితే మన ఆనందం రెట్టింపోతుందండి. చాలా ఉత్సాహంగా ఉంటుంది. సమయం క్షణంలాగా గడిచిపోతుంటుంది. ఇక ఎప్పుడు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. చక్కటి వాతావరణం, గొప్ప గొప్ప సీనియర్ వైష్ణవులు వస్తారు, మహారాజులు వస్తున్నారు మన కళ్ళ ముందు. ఒక ఎట్లా ఉండాలి, మనకు మాయాపూర్లో ఉన్నట్టుగాను, బృందావనం ఉన్నట్టుగా కూడాను అటువంటి వాతావరణం అనేది మనకి చాలా బాగుంటుంది. అందుకే మనం నిరంతరం ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ జరిగినప్పుడు కనీసం మనం ఏంటంటే కనీసం ఈ సాధు సాంగత్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క దాని వల్ల ఏమవుతుందంటే ఈ తీర్థయాత్రలు అంటాం కదా, ఇప్పుడు మనం వెళ్ళిన తీర్థయాత్ర దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఆచార్యులు కానీ గొప్ప గొప్ప భక్తులు కానీ వీళ్ళ యొక్క శక్తి ప్రకంపన అనేది మనకి చాలా చాలా ముఖ్యం. దానివల్ల మనం చైతన్యంలోకి వచ్చి మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. తిరిగి మనము ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది నైరాశ్యం రావటమో లేకపోతే అంత ఉత్సాహం లేకపోవటం ఉంటుంది. కానీ ఇంతమంది కలవటం వల్ల తిరిగి మళ్ళా ఉత్సాహం వచ్చేస్తుంది. ఉత్సాహం వచ్చి మళ్ళా సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండడానికి మనకి అవకాశం లభిస్తుంది అన్నమాట. అదేనండి, మన సెల్ ఛార్జింగ్ అయిపోతే ఎలాగో అలాగ మనం నిరుత్సాహపడినప్పుడు సేమ్ అది చూస్తే మనకి మళ్ళీ ఆ ఉత్సాహం మీరు అన్నట్టుగా చాలా చాలా అద్భుతమైన సమావేశం అండి అది. నిజంగా భగవంతుడి అనుగ్రహం, గురువుల అనుగ్రహం చాలా చాలా అపూర్వమైందండి. అది అమోఘమైంది. అవును. అసలు ఆ ప్రొద్దుటి పూట ఆ మందిరంలో ఆ బ్రహ్మచారీస్ అందరూ కూడా జపం చేస్తుంటే ఎంత ఆనందంగానోనండి అసలు చూసి. మరి చూడండి 600 మంది బ్రహ్మచారులు జపం చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో మనం కూడా మనం చూసి జపం చేస్తూ ఉంటే అంటే గొప్ప గొప్ప యోగులు, సిద్ధులు వీళ్ళందరూ ఉంటారు కదా, అటువంటి జపం చేస్తున్న దాంట్లో మనం కూడా జపం చేస్తుంటే వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రకంపన అనేది మనకి వచ్చి మనకి యొక్క చైతన్యం ఇంకా మెరుగుపడటానికి అవకాశం అనేది తొందరగా శుద్ధి పడటానికి అవకాశం లభిస్తుంది. అంటే ఎక్కువ లాభం వస్తుంది మనకి. అవును ప్రభుజీ, మీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి వైబ్రేషన్స్ మాత్రం అపూర్వం అండి, అమోఘం. అక్కడ ఆ సాన్నిధ్యంలో వాళ్ళ ఆ పరిసరాల్లో ఉంటేనే ఆ వైబ్రేషన్స్ ఎఫెక్ట్ తెలుస్తుంది ప్రభుజీ. అంటే చెయ్యాలనే ఉత్సాహం అండి, నిరుత్సాహం లేకుండా ఇంకా చెయ్యాలి అనేది బాగా తెలిసింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా వెళ్ళారండి? ఎవరన్నా విశాఖపట్నం? మేము కూడా వచ్చాం ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఇప్పుడు సాయం దాకా ఉన్నారు మాతాజీ? ఆ రోజంతా ఉన్నారు, తర్వాత రోజు వచ్చేసారా? నైట్ వరకు అంతా అయిపోయిన దాకా ఉన్నాం. గురు మహారాజ్ వెళ్ళిపోయాకే వెళ్ళిపోయాను. మాకు 11కి ట్రైన్. ఓకే. మాకు 9:30కి ట్రైన్ వచ్చింది, అందుకని బస్సు ఉంది. అందుకే మేము కేక్ కటింగ్ దాకా కూడా లేవు. కేక్ కటింగ్ లేకుండా మేము ముందే వెళ్ళిపోయామండి తర్వాత, ఎందుకంటే టైం అయిపోతుంది మాకు అని చెప్పేసి. ఓకే, కేక్ కటింగ్ చేసుకొని చక్కగా గురు మహారాజు దర్శనం తీసుకొని వెళ్ళిపోయాను అనమాట అందరూ కూడా. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా వెళ్ళారండి? నాగలక్ష్మి మహారాజు కాకుండా ఇంకెవరైనా వచ్చారు దీంట్లో గ్రూప్ లో?
హరికృష్ణ ప్రభు దండప్రణం ప్రభుజీ. శ్రీనివాసరావు ప్రభు. దండప్రణం ప్రభుజీ. నేను కూడా లేను ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. శ్రీనివాస్ నమస్తే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మహారాజు కాళ్ళ దగ్గర ఉండి అభిషేకం చూసామండి. చరణామృతం చల్లుకున్నాం, పూలు వేసాం పాదాల మీద, పాదాలు స్పర్శ చేసాం. చాలా బాగా జరిగిందండి. దగ్గర నుంచి మనము మహారాజు గురు మహారాజు యొక్క తర్వాత వచ్చి నైట్ వరకు ఉన్నాం. ఓకే చెప్పండి గురు. ఓకే. అంటే వారి మనం కనుక చూస్తూ ఓకే ఓకే ఓకే. చాలా ధన్యవాదాలు. అందరూ భక్తులు అక్కడ కూడా చాలా మంది కలిశారు. కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ప్రణామం చెప్పుకోవడం అంతా కూడా చక్కగా. మేము కూడా వెళ్ళిన తర్వాత మా సీనియర్ డివోటీస్, మా యొక్క వరిష్ఠులైన భక్తుల్ని అందరూ కూడా కలుసుకున్నాం, వాళ్ళకి ప్రణామం చెప్పుకున్నాం, చక్కగా చేసుకొని తిరిగి మళ్ళా మేము అట్లా సింహాచలం మేము కూడా దర్శనం చేసుకుంటాం. ఆ విధంగా గురుమాల చెప్పారు చూసారు అక్కడ. ఏదైతే స్వయంగా భగవంతుడు స్వయంగా ఆయన విశాఖపట్నం వచ్చారు, రాజమండ్రి వచ్చారు, అంటే దక్షిణ భారత ప్రాంతం కూడా ఆయన పర్యటించారు. మన యొక్క బాధ్యత ఏంటో తెలియజేశారు అక్కడ. ఏంటంటే మనందరం కూడా ఏదైతే చైతన్య మహాప్రభు ఇచ్చిన భగవత్ ప్రేమని మనం అందరూ కూడా పంచుకొని మనం అందరికీ కూడా యారేదేక తారేక అన్నట్టు అందరికి ఇవ్వవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్నది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చారు. మాయాపూరి వ్యాస పూజకి వెళ్ళలేకపోయామని చాలా ఫీల్ అయ్యాం ప్రభుజీ. ఓకే. గురు మహారాజే మన దగ్గరికి వచ్చారు ప్రభుజీ. ఓకే ఓకే. ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ కూడా మనస్సు ఆయన తెలుసు కాబట్టి భగవంతుడు ఏర్పాటు చేస్తారు చక్కగా. అందుకని నితాయ్ సేవని మాతాజీ వాళ్ళ టీంకి మనం చాలా జాగ్రత్త ప్రణామాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా షార్ట్ టైంలో చాలా హార్డ్ వర్క్ చేసి అంతమందికి భక్తులకు ఏర్పాటు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే గురు మహారాజు యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుంది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం ఏర్పాటు చేయాలో కూడా అర్థం కాక లాస్ట్ ఒక 3 days ముందు ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. అందరూ కూడా సౌకర్యంగా ఉన్నారు. అందరూ మంచి సాంగత్యం ఇచ్చారండి. ఓకే, ధన్యవాదాలండి. మనం ఈ రోజు హరే కృష్ణ ప్రభుజీ ఇప్పుడు చెన్నైలో ఉన్నారా? చెన్నై వెళ్ళారని చెప్పేసి చెన్నై వెళ్ళారని తెలిసింది మాతాజీ నిన్న గురు మహారాజు. మీరు చెన్నైలో లేదా? లేదు మాతాజీ, మేము ఇక్కడ గుంటూరులో ఉంటాము, గుంటూరు నర్సరావుపేటలో. ఓకే 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 ఓకే. నేను వెళ్తున్నాను చెన్నై ఇస్కాను. ఓకే ఓకే. గురు మహారాజుని చూడడానికి ఉంటారా ఒక 4 రోజులు అక్కడ? బహుశా చెన్నైలో ఉండొచ్చేమో మాతాజీ, ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రీట్మెంట్ చేయించుకోవాలి కాబట్టి. ఎప్పుడైనా చెన్నై అయితే అక్కడ చెన్నైలో ఎక్కువ రోజులే గడుపుతుంటారు కొంచెం, ఎందుకంటే వారు అక్కడ రైల్ హాస్పిటల్కి వెళ్ళి రావాలి. చాలా అవును, ఎందుకంటే నెక్స్ట్ యుఎస్ ట్రిప్ ఉంది కాబట్టి, లాంగ్ ట్రిప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మొత్తం వారు అక్కడ పర్మిషన్ తీసుకుని, అంటే మొత్తం ఎలా ఉంది స్థితి మొత్తం అన్ని చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళా వారు, అంటే ఇవన్నీ వాటికి అతిథులు కానీ ఏంటంటే శిష్యులు చూయించుకొని అంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పేసి ఆయన, అంటే మన గురు మహారాజు యొక్క మనం చూసినట్లయితేనండి ఆయన స్థితి ఎలా ఉంటుందంటే మనం ఊహించలేం. మనకు చిన్న నొప్పి వస్తేనో, కాలు నొప్పి వస్తేనో, జ్వరం వస్తేనా మన రోజు జపం ఆపేస్తూ వెళ్ళాం. కానీ వారు గురు మహారాజుకి ఉన్నంత శారీరక ఇబ్బంది ఇంకెవరికి లేదండి, ప్రపంచంలో ఎవరికి లేదండి. మనం చూసాం భీష్మదేవుణ్ణి మనం పురాణంలో కానీ ఇట్లా వీటిలో విన్నాం, కానీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ప్రత్యక్షంగా వారిని మనం చూస్తూ మన కళ్ళ ముందు ఆ యొక్క చూస్తూ ఏ స్థితిలో పోయినా మనం ప్రచారం చేయవచ్చు అనే విషయాన్ని మనం, అందువల్ల వారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ స్థితిలో అయినా సరే సమాధి స్థితిలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలో చెయ్యవచ్చు అని చెప్పేసి మనకు గొప్ప ఉదాహరణగా ఉన్నారు. కాబట్టి వారి దగ్గర నుంచి మనం నేర్చుకొని మన జీవితంలో కూడా, అంటే అట్లా చేయాలని అంత స్థితి మనకు, అంత కెపాసిటీ మనకు ఉండకపోవచ్చు, కానీ మనం గురువుని ప్రార్థించి అయ్యా దయచేసి నాకు శక్తిని ఇవ్వు దయచేసి అని చెప్పేసి, ఎందుకంటే ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క ఆదేశాలని పాటించడం అనేదండి చాలా గొప్ప విషయం అండి. మీకు ఒకసారి కనుక మీరు గమనించితే రామాయణంలో శబరిమాత చిన్నతనంలోనే తన గురువుకి శరణాగతి పొందింది. అయితే ఆ గురువు గారు మాతంగముని వారు, ఆయన గురువుదేవులు మాతంగముని యొక్క శక్తి కెపాసిటీ ఎట్లాంటిదంటే ఆయన తపశక్తి వలన ఆ ప్రాంతంలో ఉన్న క్రూర జంతువులు కూడా హింసా వృత్తి మానేస్తాయి అనమాట. మరి ఆయన భగవద్ధామం వైపు వెళ్తూ ఆ శబరిమాతకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నమాట. ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత, కొద్ది కాలం తర్వాత ఇక్కడికి రాముడు లక్ష్మణుడు వస్తారు, దయచేసి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి మార్గనిర్దేశం చేయమని చెప్తారన్నమాట. ఆమె దానికోసం దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు వారి కోసము పూలు చేయటం ఇలా చేస్తూ ఉంటే పక్కన ఒక ఆశ్రమం ఉంటుంది. ఒకసారి ఆశ్రమంలో నుంచి ఆ మునులు వస్తూ
ఆ శబరి పిచ్చిదానిలాగా ఉన్నావు నువ్వు, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు, ఇప్పుడే వస్తున్నాడేమో రాముడు, ఇప్పుడే వస్తున్నాడు చేస్తున్నాడు చూస్తున్నావు, ఇప్పుడు రాముడు వచ్చాడా ఏమిటి, ఎందుకు నువ్వు ఇట్లా మారిపోతున్నావు అంటే, వేరొక ప్రగతి సాధించిన శిష్యుడు అంటాడు, ఆమెను ఇబ్బంది పెట్ట మాకు, వాళ్ళకి గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు. ఆమె చెప్తుంది, నా గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు నాకు, రాముడు కృష్ణ లక్ష్మణుడు వస్తారని చెప్పినప్పుడు నేను నా గురుదేవుల ఆజ్ఞ ఎలా ఉల్లంఘిస్తాను నేను, ఏమంటే నువ్వు సరిగ్గా నేను గనక ఆయన్ని గనక నేను రిసీవ్ చేసుకోకపోతే ఏమనుకుంటాడు, ఇలా గురువు గారు ఎవరు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదా, రిసీవ్ చేసుకోలేదు అనుకుంటాడా నా రాముడు అంటే. ఆమె ఎన్నో సంవత్సరాల పాటు ఒక తపస్సు లాగా చేసింది అనమాట. ఆయనకి ప్రతిరోజు రోడ్డు మీద వస్తాడేమో అని చెప్పి పూలు సేకరించి పూలు పెట్టడము, పళ్ళు పెట్టడము, ఏ క్షణంలో వచ్చినా సరే సిద్ధంగా, అంటే ఎన్ని సంవత్సరాల తపస్సు అంటే 6 సంవత్సరాల తపస్సు. మనకు ప్రపాదులు వారు ఇవన్నిటిని ఆయన చేసి చూపించారు. అట్లా శబరిమాత గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే గురువు గారి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకొని సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలని చెప్పేసి మనకి ఎన్నో భక్తుల యొక్క శుద్ధ భక్తుల ఉదాహరణలు ఉన్నాయి. మనం వాటన్నిటిని కూడా స్వీకరించి అలా వెళ్ళటానికి, అలా చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. చెన్నై ఇస్కాన్లోనే 2 రోజులు ఉంటాను ప్రభుజీ నేను. ఇంకో మాతాజీ కూడా వస్తున్నారు హైదరాబాద్ నుంచి గురు మహారాజుని చూడడానికి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఉంటారనుకున్నా నేను. లేదు మాతాజీ, నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను కదా, మనం సరిపోయాం ఒకసారి మళ్ళా. ఓకే మాతాజీ. కృష్ణ ప్రభుజీ ఏ హాస్పిటల్ లో ప్రభుజీ గురు మహారాజ్ ఉండేది? అంటే గురు మహారాజ్ టెంపుల్లోనే ఉంటారండి, టెంపుల్లోనే ఉంటారు కానీ అక్కడి నుంచి హాస్పిటల్లోకి ఎవరికి అడ్మిట్ ఉండదు. అది రేలా హాస్పిటల్ జనరల్ గా అక్కడ చూపించుకుంటారు గురు మహారాజ్ ఎక్కువ. మా బాబు డాక్టర్ ప్రభుజీ, అందుకని ఏ హాస్పిటల్ అని. అంటే మామూలుగా అయితే గురు మహారాజ్ అయితే రేలా హాస్పిటల్ అని చెప్పేసి ఉంటుంది మాత్రం, చాలా పెద్ద హాస్పిటల్ రేలా. జనరల్ గా అయితే గురు మహారాజ్ సంపూర్ణ అక్కడ ఏంటంటే అందరు భక్తులు ఉంటారు. గురు మహారాజ్ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఆయన అంటే అన్ని ట్రీట్మెంట్లు అక్కడ చేయించుకోవడానికి వసతి సదుపాయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఆయన ప్రతి కొండలకు ఒకసారి అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేయంటారు. కాబట్టి నాకు తెలిసి రేలా హాస్పిటల్ అనుకుంటాను నేను. మీరు మందిరం కనుక ఎవరైనా కనుక్కొని ఉన్నట్టయితే, లేదంటే నేను వీలుంటే ఒక మాతాజీ టెంపుల్లో, మన చెన్నై టెంపుల్లో సేవ చేస్తుంటారు, ఆమెను అడుగుతాను ఏ హాస్పిటల్ వెళ్ళారని. ఆయన టెంపుల్లో ఉన్నారో ఏదైనా చెప్తారో అంటే నేను శ్రీపద మాతాజీ చెప్పి మెసేజ్ పెట్టిస్తాను. ఏదైనా అంటే ఎక్కడ అని చెప్పేసి మీకు ఏదైనా కావాలంటే మీరు మాట్లాడచ్చు సార్. ఏదైనా డాక్టర్ అబ్బాయిగా ఏదైనా ఉండాలనుకుంటే అవకాశం ఉంటే అక్కడ మీరు దానికి వెళ్ళి గురు మహారాజ్ ద్వారా, ప్రభు డాక్టర్లు కాబట్టి కొంచెం పర్మిషన్ ఉంటుంది కాబట్టి వెళ్ళి వారిని దర్శించుకోవచ్చు అవకాశం ఉంటే మాత్రం. అదే ప్రభు వెళ్ళారు ప్రభు, లాస్ట్ టైం చెన్నైలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళారు. శ్రీవత్స అవును, మందిరంలోనే దాదాపుగా ఉంటారు. ఇప్పుడు నిన్న కూడా విశాఖపట్నంలో కొంతమంది హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర వారికి దర్శనం ఇప్పించారని కూడా విన్నాను నేను కొంతమందికి. శ్రీవాత్స ప్రభు అక్కడ తీసుకెళ్లారని చెప్పి నాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే గురు మహారాజు వాళ్ళకి అవకాశం దర్శనం చేసుకోవడానికి వారికి అవకాశం ఇస్తారు అన్నమాట. ఆయన నేను ఇబ్బందిగా ఉన్నాను కాకుండా ఎట్లాగా భక్తులను ఉద్ధరించాలా, భక్తులకి ఎలాగా చేయాలని చెప్పేసి ఆయన చూస్తుంటారు. కాబట్టి మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా వారి దర్శనాల వాక్యం మనకు లభిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలండి అందరికీ కూడా. మనం అందరం కూడా కలుసుకున్నాం. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ఈ రోజు మనం ఇక్కడతోటి యొక్క చర్చను ముగిద్దామండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తులకు की जय, नामाचार श्रद्धा ठाकुर की जय, शैल प्रभुपाद की जय, शैल गुरुदेव की जय, सीताय गौर प्रेमानंदे हरि हरि ప్రభుజీ. హరే కృష్ణ అండి. భగవత్ చిత్తం అయితే మనందరం ఇంకోసారి కూడా ఎక్కడన్నా కలుద్దాం మాతాజీ, అందరం కూడా భగవత్ ఆశీర్వాదం అయితే మనందరం కలిసి ఒక ఏదైనా యాత్రకెళ్తే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అందరు కలవటము, వైష్ణవులు కలవటం, చక్కటి విషయాలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లభిస్తుంది. అది భగవత్ చిత్తం అయితే అందరం కూడా కలుద్దాం ఇంకోసారి. హరే కృష్ణ.